అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల హీటు స్టార్ట్ అయింది. ఈ గత 10 ఏళ్లలో మోడీ పాలనలో ఎక్కడ కూడా ప్రజలు క్షేమంగా లేరు. అయితే ఈ నేపథ్యంలోనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని తుంగంలో దొక్కి ఒంటెత్తు పోగొడతో వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులంతా ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం, ఏంటి నినాదం? మనము 1947లో దానికంటే ముందు దేశ స్వాతంత్రం కోసం పోరాడాం. కానీ ప్రస్తుతం ఆ సాధించుకున్న స్వాతంత్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈనాడు. ఆనాడు ఆంగ్లేయుల మీద పోరాడితే ఈనాడు గాడ్సేవాదుల మీద పోరాడాల్సిన పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం అనే సౌధం వచ్చేసి కూలిపోయే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామ్యవాదము, గణతంత్ర రాజ్యము, న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఈ 4 స్తంభాల మీద, 4 దూలాల మీద భారత రాజ్యాంగం నిర్మించబడింది. కానీ నరేంద్ర మోడీ పాలనలో, ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో మొత్తము ఈ యొక్క 4 స్తంభాలు, 4 దూలాలు బీటలు వారినాయి. ప్రజాస్వామ్యము ధనస్వామ్యం అయిపోయింది, నియంతృత్వం అయిపోయింది. నిన్న ఎన్నికలకు ముందు దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేయడం అంటే ఇది ఇంకా ప్రజాస్వామ్యము ఒక ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి ఇది ఉంటే రేపు ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని బలపరిచే మిత్రపక్షాలను ఓడిస్తే తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడదు. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనే యొక్క నినాదంతో ఈరోజు ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ఇక్కడ పెద్ద చెప్పుకోదగ్గ పార్టీ కాదు. కేంద్రంలో అధికారంలో ఉంది తప్ప ఇక్కడ బలము లేదు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ. అటువంటి పార్టీకి ఈ రాష్ట్రానికి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ, దాంతో అంటకాగుతున్నటువంటి జనసేన, ఈ 3 కూడా బీజేపీ చేతిలో కీలుబొమ్మలై, కబాలిలై బీజేపీ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాయి. అంటే బీజేపీకి ఇక్కడ కావాల్సినటువంటి బలం లేదు, సీట్లు లేవు, పొత్తు కోసం ఎందుకు ఈ తహతహలాడుతున్నాయి ఈ పార్టీ? అదే, ఇవి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఒకటేమో జగన్మోహన్ రెడ్డికి తన మీద నుండి కేసుల నుండి బయటపడాలి. ఆల్రెడీ పిట్పో కేసులు ఉన్నాయి, కోడికత్తి కేసు ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది. వీటికి తోడు అప్పులు కావాలి, ప్రతి మంగళవారం అప్పుల కోసం కావాలి. కాబట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసము రాష్ట్ర ప్రయోజనాలను పరం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, ఆయన మీద కేసులు ఉన్నాయి. జగను ఏ విధంగా బీజేపీకి దగ్గరైపోయి జగన్ దౌర్జన్యాన్ని రేపు ఎదుర్కోలేము అనే భయంతో వచ్చేసేసి చంద్రబాబు నాయుడు అట్టయిపోయినాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు 2 పాచిపోయిన లడ్డు అన్నాడు. మరి పాచిపోయిన లడ్డు ఏమైనాయో. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణం పెట్టి, జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్గా బీజేపీ తయారయ్యారు. కాబట్టి బీజేపీని ఓడించడం ఎంత ముఖ్యమో, బీజేపీకి అంటకాగుతున్నటువంటి ఈ 3 పార్టీలను చిత్తుగా ఓడించడం కూడా అంతే ముఖ్యం ఈ రాష్ట్రంలో. గతంలో మనం చూసాం, 2019 ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని విభేదించినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రత్యేక హోదా మెడల్ వంచి తీసుకొస్తామనేటువంటి జగన్, వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యేక హోదా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి వైవి సుబ్బారెడ్డి మరో కొంతకాలం పాటు ఉమ్మడి రాజధాని పెంచాలన్నారు. ఈ కామెంట్స్ ఎట్లా? మీరు చెప్పినట్లు ప్రత్యేక హోదా ఇది యాక్చువల్గా 2014 జూన్ 2 నుండి అమలు కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఆల్రెడీ ఇచ్చేసింది. 2014 మార్చి 1న క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ఇచ్చింది. కానీ ఇంప్లిమెంట్ చేయాలా. ఇంప్లిమెంట్ ఎప్పుడైతుంది? రాష్ట్రము ఏర్పడిన రోజు నుండి అవుతుంది. రాష్ట్రం ఏర్పడిన రోజుకు మేము అధికారం లేము. మేము అధికారంలో ఉంటే 2014 జూన్ 2నే ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ మేము అధికారంలో రాలేదు. కేంద్రంలో బీజేపీ వచ్చింది, వాళ్ళు 10 ఇయర్స్గా ఇవ్వలేదు. రాష్ట్రంలో 5 ఇయర్స్ వచ్చేసి టీడీపీ అధికారం ఉంది, వాళ్ళు సాధించలేకపోయారు. జగన్ వచ్చేసి వీళ్ళందరూ బీరాలు పలికారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసమే మేము పొత్తు పెట్టుకున్నాము అని చెప్పేసి 2014 ఎన్నికల సందర్భంగా చెప్పాడు. ఇదే మోడీ గారు తిరుపతి సభలో
వెంకన్న సాక్షిగా వచ్చేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. కాబట్టి బీజేపీ మోసగారితనము, ప్రాంతీయ పార్టీల చేతగానితనంతో ఈరోజు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రాలేదు. ఉమ్మడి రాజధానిగా అడిషనల్ కావాలి అని, హైదరాబాదే ఉండాలని వైవి సుబ్బారెడ్డి కోరేటువంటి పరిస్థితి, దీన్ని ఎట్లా చూడాలి? మా పార్టీ అధ్యక్షురాలు శర్మిలమ్మ కరెక్ట్గా చెప్పింది. ఈ 5 ఏళ్ల పాటు గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారు మీరు? సరే, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ఆయన వచ్చేసి గ్రాఫిక్స్ చూపించాడు, మోడీ గ్రాఫిక్స్, 3D గ్రాఫిక్స్. ఆయన అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టిస్తా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. నరేంద్ర మోడీ ఏమో భారత పార్లమెంటు మట్టిని, యమునా నది నీటిని తెచ్చి ఎందుకు తెచ్చానంటే మొత్తం భారతదేశం అంతా అమరావతి రాజధానిగా అనే దానికోసం సింబాలిక్గా తెచ్చానని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక తిరుపతిలో ఒకటి గర్జన కరపత్రం వేశాడు. రాష్ట్రానికి సంజీవని లాంటిది ప్రత్యేక హోదా, ఇది ఆంధ్రుల హక్కు, దీనికోసం గర్జించండి, గాండ్రించండి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అని చెప్పేసి మాకు 25 సీట్లు ఇవ్వండి, కేంద్రము మెడలు వంచి సాధిస్తా, ఎవరున్నా సరే ఎవరు ఇస్తారో వాళ్ళకు వచ్చేసి మా సపోర్ట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడం తిప్పాడు. నేను అందుకోసం జగన్ రెడ్డి పోయి భజన్ రెడ్డి అయిపోయినాడు. చెప్పండి, ఒకప్పుడు ఇదే షర్మిల 2019 ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించింది, తెలుగు ప్రజలను విడదీసింది, అటువంటి పార్టీకి పాత్ర ఏంటి, మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా పొట్టన పెట్టుకుందని కామెంట్ చేశారు. మరి అలాంటి షర్మిల ఈరోజు మీ పార్టీలో రావడాన్ని ఎట్లా స్వాగతిస్తారు? ఇప్పుడు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఆవిడ ఒకటే కాదు, మేమందరం కూడా 4 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కోసము, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కోసము, పోలవరం కోసము, మిగతా చట్టంలోని అంశాల కోసము 4 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం. అది కాంగ్రెస్ విధానం. ఆ కాంగ్రెస్ విధానానికి ఆవిడ ఒప్పుకొని కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరింది. అన్ని కోణాల్లో ఆలోచించి ఆవిడకు పిసిసి అధ్యక్ష బాధ్యత వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇష్యూ పరంగా మాట్లాడుతుంది. మేము ఏమైతే మాట్లాడుతున్నామో 4 సంవత్సరాలుగా ఆ ఇష్యూస్ మాట్లాడుతూ ఉంది. ఆ ఇష్యూస్లో తప్పుంటే ఆవిడ గతంలో ఏం మాట్లాడుందో, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చేసి ఆయన గుర్తేది, ఆయన పార్టీ గుర్తు హస్తం గుర్తు. ఆయన ఆశయం ఏమి? రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేయడం ఆయన జీవితాశయం. నేను ఆయన ఆశయం కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరాను. మా నాయన ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీ సింబల్కి అయితే ఓటేయమన్నాడో ఆ పార్టీ సింబల్కే నేను ఓటేయమంటున్నాను అని ఆవిడ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మా పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఆవిడ పనిచేస్తూ ఉంది. ఇష్యూస్ మీద మాట్లాడుతుంది. వాళ్ళు ఇష్యూస్కు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా వాళ్ళు పోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పారు, కుటుంబాల్లో చిచ్చు పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ షర్మిలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చే స్క్రిప్ట్ను చదివిస్తున్నారంటే. ఇప్పుడు మీ చెల్లెలకు ఆస్తిలో భాగం ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? షర్మిలమ్మకు ఆస్తిలో భాగం ఇవ్వద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? మీ చెల్లెలకు వచ్చేసి ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ ఎంపీ సీటు కానీ, ఎమ్మెల్యే సీటు కానీ ఇవ్వద్దని చెప్పేసి మీ పార్టీ తరఫున కాంగ్రెస్ చెప్పిందా? మీ అమ్మను గౌరవాధ్యక్షురాలుగా అగౌరవంగా తీసేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? మీ నాన్నను చనిపోయిన శవం దగ్గర వచ్చేసేసి సంతకాలు సేకరించమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? మీ తండ్రి హత్యకు కుట్ర జరిగింది, ఇది రిలయన్స్ అంబానీ కారణం అని చెప్పి ఆ రోజు వాళ్ళ పెట్రోల్ బంక్ మీద దాడి చేసావే, అటువంటి అంబానీ రికమెండ్ చేసిన పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చావే, ఇది కాంగ్రెస్ చెప్పిందా? మీ చిన్నాన్న వివేకానంద రెడ్డి, మీ నాన్న తమ్ముడు, నీ చిన్నాన్న పులిందల టౌన్లో ఆయన ఇంట్లో చనిపోతే ఘోరంగా హత్య గావించబడితే దాని గురించి పట్టించుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్పిందా? కాబట్టి వైఎస్ కుటుంబాన్ని చీల్చింది నువ్వు. రాజశేఖర రెడ్డి కాంగ్రెసోడే, షర్మిలారెడ్డి కాంగ్రెసే, మేమందరము కాంగ్రెసే. నీది కాంగ్రెస్ కాదు, రాజశేఖరెడ్డిది కాంగ్రెసు, షర్మిలారెడ్డిది కాంగ్రెసు. రాజశేఖరెడ్డి హస్తం గుర్తుకు ఓటేయమన్నాడు, షర్మిలారెడ్డి హస్తం గుర్తుకు ఓటేయమండి. నువ్వేమంటున్నావు? నీది డూప్లికేట్ కాంగ్రెస్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఆ పేరు చెప్పుకునే దాని కొడుక దమ్ము లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. కాదు, మాది ఒరిజినల్ కాంగ్రెస్, షర్మిలాది ఒరిజినల్ కాంగ్రెస్, రాజశేఖర్ది ఒరిజినల్ కాంగ్రెస్. నీది డూప్లికేట్ కాంగ్రెస్, నీది నకిలీ కాంగ్రెస్, కబ్జా కాంగ్రెస్. అది కూడా నువ్వు పెట్టింది కాదు. ఎవరో నల్గొండ జిల్లా వచ్చిన శివకుమార్ అనే ఒక వ్యక్తి
ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని దానికి పుట్టించరాల్లో వైఎస్ఆర్ అని సరిపోతుందని చెప్పేసి దాన్ని కొనుక్కొని దాంతో ఈయన వచ్చేసి దాంట్లో ప్రెసిడెంట్ అయిపోయి దాన్ని వైఎస్ఆర్ని పార్టీ చెప్పుకుంటున్నాడు. కాబట్టి వైఎస్ కుటుంబాన్ని చీల్చింది నువ్వు. మీ తండ్రి పార్టీని చీల్చింది నువ్వు. కాబట్టి నీది సెపరేట్ పార్టీ, నువ్వు గుర్తు వేరు. కాబట్టి వైఎస్ కుటుంబాన్ని చీల్చింది షర్మిల కాదు, వైఎస్ కుటుంబాన్ని చీల్చింది జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజల మీద, రాయలసీమ ప్రాంత నీటి వాటాల్లో జరిగేటువంటి అన్యాయం మీద కేసు వేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం గతంలో బీజేపీ ఒకటే అడుగుతోంది. రాయలసీమ ప్రాంతం పైన అక్రమంగా కేసులు వేసినటువంటి కేసులు ఉపసంహరించుకొని రేవంత్ రెడ్డి ఇక్కడ మేనిఫెస్టో ప్రకటించాలని బీజేపీ నాయకులు చెప్పేటువంటి ప్రశ్న మీరేమంటారు? ఇప్పుడు రాయలసీమ సమస్యల కోసము, రాష్ట్ర సమస్యల కోసము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. దాంట్లో వచ్చేసి తెలంగాణ సరే, ఇంకోరైనా సరే, ఇంకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, న్యాయసమ్మతమైన పరిష్కారాల కోసం, రాయలసీమ సమస్యల కోసం మేము పోరాడతాం. కాబట్టి దాంట్లో మా యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ సహకారం తీసుకుంటాం. అది సిద్ధరామయ్య కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు. మా వరకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఒక్క ఇంచు కూడా వెనక్కిపోకుండా పోరాడతాం మేము. మీరు చెప్పండి, రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుపోతున్నారో మీ విధానమే? జాతీయ స్థాయిలో ఇండియా, ఎన్డీఏ సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇండియా ప్రస్తుతానికి మన రాష్ట్రానికి సంబంధించి ఇండియాలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ ప్రధానంగా మన రాష్ట్రం ఉండేటి. కాబట్టి ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఎలా ఉందో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి పొత్తు ఉంటుంది. మిగతా వచ్చేసి మిగతా పార్టీలన్నీ మేము రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తాం. ప్రజలకు వెళ్ళడానికి మీ ప్రధాన అజెండా ఏంటి? పంచముఖ వ్యూహము, 6 సూత్రాల కార్యక్రమం. పంచముఖ వ్యూహంలో నంబర్ 1 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడం. రెండవది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పడం. మూడవది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి ఏమి చేశాయో చెప్పడం. నాలుగవది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పడం. ఐదవది సంస్థాగతంగా పార్టీని పటిష్టపరచడం. ఈ పంచముఖ వ్యూహం. ఇక 6 సూత్రాల కార్యక్రమంలో 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, 500 రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. నాలుగవది ప్రత్యేక హోదా అమలు మొదటి రోజు నుంచి. 5 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం నిధులు ఇవ్వడం. 6వది విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు కడప జిల్లాలో శైలాద్వరంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో ఇవన్నీ 6వ సూత్రం కింద వస్తాయి. అవన్నీ సంవత్సరం లోపల పూర్తి చేయడం. ఈ ప్రస్తుతానికి 6 సూత్రాల కార్యక్రమం ఈ పంచముఖ వ్యూహంతో పోతున్నాం. త్వరలో మేనిఫెస్టో కూడా త్వరలో ప్రకటించబోతున్నాం. దాన్ని కర్ణాటక 5 గ్యారంటీలను, తెలంగాణ 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని మేము చెప్పిన 6 సూత్రాలకు అదనంగా కొన్ని గ్యారంటీ పథకాలు కూడా అనౌన్స్ చేయబోతున్నాం. వాటితో ముందుకు పోతున్నాం. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజలకు మీరు ఏం చెప్పదు? వృక్షో రక్షతి రచితః. చెట్టును కాపాడితే చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. ధర్మో రక్షతి రచితగా. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. కాంగ్రెసో రక్షతి రచితగా. కాంగ్రెస్ను మీరు కాపాడితే కాంగ్రెస్ సమాజాన్ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. పాలిచ్చే కామధేను కావాలన్నా, ఎనికి కలతో ఎగిచ్చే తన్నే కంచరిగాడిదలు కావాలన్నా మీరే ఊహించుకోండి. కామధేనులు లాంటి కాంగ్రెస్ను గెలిపించండి. ఇది మా యొక్క విజ్ఞప్తి ప్రజలకు. రాబోయేటువంటి ఎన్నికల్లో పంచముఖ వ్యూహంతో 6 సూత్రాలతో ప్రజలకు వెళ్ళబోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం తథ్యం. అయితే ఆ కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించాలని చెప్పి సూచించేటువంటి పరిస్థితి తులసిరెడ్డి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.